సో, ఆల్రెడీ పేషెంట్ చాలా ట్రీట్మెంట్స్ తోటి మెంటల్‌గా చాలా ఇదైపోయి ఉంటారు. సో, అట్లాంటి పేషెంట్స్‌ని మెంటల్‌గా స్టేబుల్ ఉంచడానికి, మోటివేట్ జేయడానికి ఏం జేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ థింగ్ అవేర్‌నెస్. ఫస్ట్ వచ్చేసి భయపడడం వల్ల ఈ ప్రాస్టేట్ క్యాన్సరే కాదు మన లైఫ్‌లో ఏమి చేయలేము. హ్మ్. ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ వి నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ యాస్ సచ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ హార్ష్. బట్ స్టిల్ దట్స్ ఎ రియాలిటీ. యాహ్! దట్ యూ వి హావ్ నీడ్ టు టు యాక్సెప్ట్. యాక్సెప్ట్. దట్ వి నీడ్ టు యాక్సెప్ట్. హ్మ్. వి నీడ్ టు హావ్ దట్ ప్రిపేర్డ్‌నెస్. ఓకే. షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు డాక్టర్‌కి చెప్పినా చెప్పకపోయినా గానీ ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్‌తో యాహ్! చెప్తాను. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ నీడెడ్. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అండ్ క్లోజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అందరికీ ఏమి దండోరా కట్టనక్కర్లేదు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ వెల్ విషర్స్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడండి. దెన్ చూజ్ అ గుడ్ డాక్టర్. తను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. యెస్, మీకు ప్రాపర్ రీసెర్చ్ కూడా ఉండాలి. అంటే హాఫ్ నాలెడ్జ్ కూడా ఉండకూడదు. హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అంటారు కదా! అది కూడా ఉండకూడదు. అది ఉన్నప్పుడు భయమేస్తుంది. కంప్లీట్‌గా తెలుసుకుంటే. లేకపోతే జస్ట్ ఇగ్నోరెన్స్ ఈస్ ద బ్లిస్. డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఎయిదర్ అటైనా ఉండండి, ఇటైనా ఉండండి. బోత్ ఆర్ ఓకే. హాఫ్ నాలెడ్జ్ ఓకే. ఈస్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్. హ్మ్. సగం సగం తెలుసుకొని దాని గురించి భయపడి దేర్ ఇస్ నో పాయింట్. ఓకే. అన్నెసరీ యూ విల్ నాట్ యూ నో గో ఫార్వర్డ్. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆహ్, మెంటలీ, ఫిజికల్లీ ఫిట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ మీరు తీసుకోవడానికి ఫిట్‌నెస్ ఉండాలి.